Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఇటీవల జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లను 5.5%గా యథాతథంగా ఉంచడంతో బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల కోతపై చర్చ మొదలైంది. రెపో రేట్లు తగ్గితే సహజంగానే బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. ఇటువంటి తరుణంలో 7% కంటే ఎక్కువ వడ్డీని అందించే ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 100% గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి మీ పెట్టుబడికి బ్యాంకుల కంటే ఎక్కువ భద్రత ఉంటుంది. ప్రస్తుతం అనేక బ్యాంకులు అందిస్తున్న వడ్డీ కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మెరుగైన రాబడిని ఇస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన బాలికల భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ పథకం ప్రస్తుతం 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. దీర్ఘకాలికంగా భారీ నిధిని సమకూర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకం వరం లాంటిది. ఇది కూడా 8.2% ఆకర్షణీయమైన వడ్డీని ఇస్తోంది. రెగ్యులర్ ఆదాయం కోరుకునే వృద్ధులకు అనేక బ్యాంకుల ఎఫ్డీల కంటే ఇది ఎంతో మేలు. పెట్టుబడి పెట్టే ముందు భద్రతతో పాటు రాబడిని కూడా లెక్కించుకోవడం తెలివైన పని. తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు ఇప్పుడు సరైన వేదిక. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన స్కీమ్ను ఎంచుకుని ఆర్థికంగా స్థిరపడండి.